ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో రెడ్డుల పాలన కొనసాగితే ప్రస్తుతం కమ్మవారి పరిపాలన సాగుతుంది. కాబట్టే కమ్మవారంతా కూడా ఒక రెడ్డి వర్గం మీద దాడులకు తెగబడుతుంది, వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేస్తుంది అని చెప్పేసి ఒక మిగతా వర్గాల యొక్క వాదన. అసలు ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా మనతో మాట్లాడి మనకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే చేసేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎలవర్తి శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, మద్యం స్కాము అదనేది సిట్టు కట్టుకథలు అల్లి కావాలనే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మీరు అరెస్టులు చేయిస్తున్నారు అనేది సాక్షి యొక్క ప్రధాన ఆవేదన, ఆరోపణ కాదు ఇది, ఆవేదన. దీన్ని మీరు ఎలా చూస్తారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లి షర్మిల గారు నిన్నే మాట్లాడారు ఈ మద్యం స్కామ్ మీద. మాట్లాడినప్పుడు ఈ మాటల్లో ఆవిడ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కన్వీనియంట్గా ఆయనకి ఏది అవసరమో అది మోకాలకి బోడిగుండికి ముడేసి మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి. ఆయన కన్వీనియంట్ కోసం ఏదైనా చేస్తాడు, ఎలా అయినా తిప్పగలడు. ప్రాంతాల మధ్య అవనండి, కులాల మధ్య అవనండి, మతాల మధ్య అవనండి, ఎలా అయినా సరే ఏదో ఒక కులం రంగు పూసి దీనికి కమ్మారు రెడ్ల మీద కక్ష సాధిస్తున్నారు, లేకపోతే మేము ఉండగా రెడ్లు కమ్మారు మీద కక్ష సాధించాం. ఇటువంటి వాతావరణం క్రియేట్ చేయడం కోసం, అంటే ఒక కమ్యూనిటీని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయడం కోసం చేస్తున్న ఒక అతిపెద్ద కుట్రది. దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అది కమ్మ అవనండి, రెడ్డి అవనండి, లేకపోతే ఇతర కులాలు అవనండి, ఏ కులమైనా అవనండి, తప్పు చేసిన వాడిని నేరస్తుగానే చూడాలి తప్ప వాడు వెనక మనం ఉన్న కులాన్ని మాత్రం చూడకూడదు. ఆ కులాన్ని చూసి కుట్ర ఎవరైతే నేరం చేశారో వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప వాస్తవం అయితే దాంట్లో ఉండదు. నేను చెప్పే సమాధానం అయితే అది. దీంట్లో తప్పు చేసిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్ష అనుభవిస్తారు. అంటే రాజకేశ్ రెడ్డి, తర్వాత వాసుదేవ్ రెడ్డి, ఏటూగా, తర్వాత ఇంకొకళ్ళు, ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ప్రస్తుతం మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి ఒక ఎంపీగా అతను గత ప్రభుత్వ హయాంలో అక్కడ ఉన్న రాజం నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటూ అతను పని చేసుకుంటూ వెళ్తే అతన్ని కావాలని సంబంధం లేని వ్యక్తిని ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు, అతనికి ఏ పాపం తెలియదు అని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ కూడా వైసీపీలో ఉన్న పెద్ద నాయకులంతా కూడా ఏకరువ పెడుతున్నారు. ఏ సంబంధం లేకుండానే కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రధాన ఆరోపణ. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అసలు ఈ మిథున్ రెడ్డి పేరు కానివ్వండి, వాసుదేవ్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ఈ పేర్లన్నీ తీసుకొచ్చింది కూడా ఒక రెడ్డే. ఎవరయ్యా రెడ్డి అంటే విజయసాయి రెడ్డి. ఆయనే కదా ఫస్ట్ ప్రప్రథమంగా బయటపెట్టింది ఈ పేర్లన్నీ. ఈ పేర్లని సిట్టు విచారణలో మొట్టమొదటి నోటీసులు ఇచ్చి విజయసాయి రెడ్డిని పిలిస్తే ఆయన తీసుకొచ్చిన పేర్లు ఇస్తే ఇది అంటే మరి ఆయన రెడ్డేగా, ఆయన తీసుకొచ్చిందేగా. ఇంకో ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే మిథున్ రెడ్డి గారిని ఇరికిచ్చారంటున్నారు. మిథున్ రెడ్డి గారిని ఇరికించాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు గారికి మిథున్ రెడ్డి గారిని ఇరికించాల్సిన అవసరం, ఇరికించాలనుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇరికిస్తాడు. మిథున్ రెడ్డి ఇరికించాల్సిన పని ఏముంది దాంట్లో? ఎవరైతే ముద్దాయిలుగా ఉంటారో వాళ్ళే తీసుకొస్తారు తప్ప కక్ష ఉందని చెప్పో, లేకపోతే కార్పణ్యాలు ఉన్నాయని చెప్పో, అలా అటువంటి రాజకీయాలు, అటువంటి ఆలోచనలు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం చేయదు. ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే కోటాను కోట్ల రూపాయలు దోచుకున్నారో, ఆ దోచుకున్న సొమ్మును దాచుకున్నారో, ఇవాళ చాలా ఆశ్చర్యకరంగా దుబాయ్లో డెన్లు, తాడేపల్లి ప్యాలెస్లో డెన్లు, హైదరాబాద్లో డెన్లు, ఇంకా ఈ డెన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. అయితే నేను ఇంతకుముందు కూడా మీ ఛానల్లోనే చెప్పాను, 3,500 కోట్ల రూపాయల అవినీతి అయితే మాత్రం కాదు, ఇది ఇంకా భారీ స్థాయిలోనే అవినీతి ఉంటుంది, ఖచ్చితంగా ఇవన్నీ కూడా వెలికి తీయాలి. నిన్న షర్మిల గారు కూడా అదే చెబుతున్నారు, 3,500 కోట్లు కాదు, ఇది భారీ స్థాయిలోనే ఉంటుంది, ఎన్డీపీ అమ్మారు. నేను ఏ ఆరోపణలు అయితే ఒక నెల 2 నెలల క్రితం మీ ఛానల్ ద్వారా ప్రజల ముందు ఇచ్చాను, అవే ఆరోపణల్ని మళ్ళీ నిన్న షర్మిల గారు కూడా తిరిగి ప్రస్తావించడం జరిగింది. ఆవిడ కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. నేను సిట్ అధికారులను కూడా కోరేది ఏంటంటే ఖచ్చితంగా ఆ దిశగా ఇంకొద్దిగా ముందడుగు వేయమని, ఆ దిశగా ఆలోచనలు చేయమని కూడా నేను కోరుతా ఉన్నాను. వీటన్నిటికంటే అసలు మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక సీక్రెట్ రివీల్ చేస్తాను నేను. ఢిల్లీ కుంభకోణం 350 రూపాయల మద్యం కుంభకోణం. ఢిల్లీ కుంభకోణమే చాలా అతిపెద్ద కుంభకోణం అని కేజ్రీవాల్ గారిని, తర్వాత కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిని, వీళ్ళందరినీ, సిసోడియా గారిని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.
అయితే యాక్చువల్గా ఆ మోడల్ని ఇవాళ నేను చెప్తున్నా, వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నం చేసింది ఆ రోజు. దీని మీద కూడా సిట్ విచారణ చేయాలి. ఆ రోజున అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులను పిలిచి నిజానిజాలు నిగ్గుదేలిస్తే ఖచ్చితంగా ఈ విషయం కూడా బయటకు వస్తుంది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద యాక్షన్ ప్లాన్ రూపొందించి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక 30 జోన్లుగా విడగొట్టి ఒక్కొక్క జోన్ని కూడా భారీ స్థాయిలో అమౌంట్లు పెట్టి ఆ అమౌంట్లు సాధారణ వ్యాపారస్తులు ఎవరికి అందుబాటులో లేనికుండా చేసి ఇప్పుడు మద్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు, సాధారణ దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈ వ్యాపారం నుంచి వెళ్ళగొట్టి ఆయన కబంధ హస్తాల్లో ఆయన గుప్పిడ పట్టుకోవడానికి ఆ రోజే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ దిశగా కూడా ప్రభుత్వం విచారణ చేయాలి. విచారణ చేసే వాస్తవాలను కూడా వెలికితీయాలి. ఎప్పుడైతే ఢిల్లీ కుంభకోణం బద్దలయ్యి వీళ్ళందరూ అరెస్టులకే అయ్యారో అప్పుడు వెనకడుగేసి మళ్ళీ ప్రభుత్వం ద్వారా అమ్మకాలను స్టార్ట్ చేయాలని చెప్పి వెనక్కి దిగొచ్చారు వీళ్ళు. లేకపోతే ఆ రోజే లిక్కర్ మొత్తాన్ని ఆయన రాష్ట్రం మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ఇక ఇంతకంటే నీచమైన బ్రాండ్లు, ఇంతకంటే పనికిమాలిన బ్రాండ్లు, ఇంతకంటే విషాన్ని ప్రజల్లోకి పంపించేసేవాళ్ళు. ఆయన సంపాదించుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలను కూడా హరించేసి చాలామంది కుటుంబాల్లో అనాథలను చేసి వదిలేశారు ఆయన. అంటే ఒకటి సార్, అంటే ప్రభుత్వమే ప్రత్యేకంగా మద్యం దుకాణాలు పెట్టి చాలామందికి ఉపాధి కల్పించి చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే గత ప్రభుత్వం అంత పెద్ద ఎత్తున ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని చాలా కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పేసి జగన్ గారి ప్రభుత్వాన్ని అప్పుడున్న కొంతమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా నా అభిప్రాయం. దీన్ని మీరు ఏకీభవిస్తారో లేదు? అసలు మీ అభిప్రాయం కాదు, ఎవరి అభిప్రాయంతో ఇటువంటి అభిప్రాయాలతో ఏకీభవించాలని చెప్తాను. దానికి కూడా చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన స్టాఫ్ సంఖ్య 3. ఇవాళ మీరు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక్కసారి మీ ఇష్టం వచ్చిన వైన్ షాప్కి వెళ్ళండి, మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అని చెప్పి ఊరికే ఒక చిన్న ప్రశ్న అడగండి. వాళ్ళు ఒకటే సింగిల్ ప్రశ్న. 5 నుంచి 8 మంది ఉంటారు. 8 మంది ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు వచ్చినట్లా అప్పుడు వచ్చినట్లా? అంటే 3కి వస్తే ఎంప్లాయ్మెంట్ వచ్చినట్ట, 8 మందికి వస్తే ఎంప్లాయ్మెంట్ వచ్చినట్ట? ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు పెరిగింది. ఇంకోటి కూడా చెప్తున్నా, వాళ్ళు 3కి ఇచ్చారు, ఆ 3 ఇప్పుడు ఏదో ఒక వైన్ షాప్లో ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు పోతాయి? ఎందుకు నిరుద్యోగులు అవుతారు? వాళ్ళు అలవాటు పడింది ఏ షాపులో అయితే, ఏ వ్యాపారానికి అయితే అలవాటు పడున్నారో అదే వ్యక్తులు. మీరు ఏ షాప్కైనా వెళ్ళి చూసుకోండి, ప్రస్తుతం పనిచేస్తున్న 5 నుంచి 8 మందిలో ఖచ్చితంగా 3 వాళ్ళే ఉన్నారు. ఇంకా ఎంప్లాయ్మెంట్ పోయింది ఎక్కడ? అదనపు ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇవన్నీ పనికిమాలిన ఆరోపణలు తప్ప వాళ్ళు చేసిన అవినీతి భాగవతం అంతా బట్టబయలైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళడం ఖాయం. ఇక్కడ నేను కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పూర్తి దోపిడీదారుడు. ఈ దోపిడీదారుడు 32,000 కోట్ల రూపాయల డబ్బుని ఈడీ వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా చేసినప్పుడు ఏదైతే ఈడీ జప్తు చేసిందో అప్పుడు ప్రజలు నమ్మలేదు. దాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా అతను ముఖ్యమంత్రి చేయడానికి 19లో సన్నద్ధమయ్యి అతను గెలిపించారు. అతను అడిగిన ఒక్క ఛాన్స్ అనేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ఎజెండా కూడా అదే. ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ నన్ను జైల్లో వేస్తే మళ్ళీ ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆయన సింగిల్ పాయింట్ ఎజెండా. అందుకనే ఆయన జైలుకి వెళ్తానికి ఉత్సాహంగా ఊళ్ళో వస్తున్నాడు. అసలు ముందు ఈరోజు నేను విజ్ఞప్తి చేయబోయేది ఏంటంటే చంద్రబాబు గారికి, ఎటువంటి నిస్సందేహంగా ఎటువంటి అనుమానాలకి తావు లేకుండా అతను అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అని చెబుతున్నానంటే, వాళ్ళ నాన్నగారు ఉండగా వీళ్ళు సూట్ కేసు కంపెనీలు పెట్టి ఇతరత్ర డబ్బులు దండుకొని ఆ డబ్బులు తరలించారు. అది ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం లేకుండా జరిగిన ప్రక్రియ కాబట్టే ఆ రోజు అతనికి 2019లో అతనికి అధికారం ఇవ్వడానికి ప్రజలు ముందుకు వచ్చారు. కానీ ఈరోజు నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను, 6 లక్షల మంది జనాభా ఇతను అమ్మిన పిచ్చి మందు వల్ల తాగి చనిపోయారు. అనారోగ్యాల పాలయ్యి, స్పిరిట్ వల్ల అనారోగ్యాల పాలయ్యి 6 లక్షల మంది చనిపోయారు. ఇవాళ ప్రజలు రగిలిపోతున్నారు. 180 రూపాయలకు కొన్న క్వార్టర్ ఇవాళ 100 రూపాయలకి, అంతకంటే బెటర్ అయింది. అతని హయాంలో 300 రూపాయలకు అమ్మిన దాంతో సమానంగా ఇవాళ 100 రూపాయల క్వార్టర్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. మద్యం షాపుల్లో 100 రూపాయల క్వార్టర్ నిస్సందేహంగా అతను లోపలేయచ్చు. ప్రజల్లో ఎటువంటి సానుభూతి వ్యక్తం కాదు. ఎందుకంటే ఆయన చేసిన ఈ లిక్కర్ అవినీతి ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షంగా ప్రజల్ని, వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేసినాయి.
రూపాయలు డబ్బు తెచ్చుకునేవాడు 200 రూపాయలు పెట్టి క్వార్టర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు హ్యాపీగా 100 రూపాయలు కొనుక్కొని తాగుతున్నాడు. ఇంకా 300 కాస్త 400 అయింది, 500 కూడా అయింది, 600, 700 కూడా సంపాదిస్తున్నారు కొద్దిమంది. అంటే రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా చేశారు. ఆ రోజున బార్ల సంఖ్యని లేకపోతే వైన్స్ అంటే వేరే వేరే రెస్టారెంట్ల సంఖ్యను తగ్గించేసింది. కొంతవరకే వైన్స్ పెట్టి ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిపి ప్రజలకు మేలు చేసింది గత ప్రభుత్వం అనేది వైఎస్ఆర్సీపీ జగన్ పార్టీ అభిమానుల యొక్క వాదన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆయన చెప్పింది ఏంటంటే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు, లేకపోతే ఇంకా గుజరాత్ మోడల్లో పూర్తి మద్యపాన నిషేధం చేయడానికి అటువంటి స్పిరిట్తో ఎవరైనా వ్యక్తి వచ్చినా కూడా ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయినా కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే 35,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలకి అప్పు తెచ్చేసాడు ఈయన. 35,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారాన్ని తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు గాను అప్పు తెచ్చాడు ఈయన. మద్యపాన నిషేధం చేసే లెక్క అయితే ముందు ఆ 35,000 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఖచ్చితంగా కట్టాలి. ఆయన చేసిన పని ఏంటంటే అంటే ప్యాలెస్లో పడుకున్నాడు, చక్కగా పడుకొని దాని పేరు మీద అప్పు దీని పేరు మీద అప్పు కనపడిందల్లా అమ్మేశాడు. ప్రభుత్వాస్తులు కనపడిందల్లా అమ్మేశాడు. దోచుకున్న డబ్బుతోటి ఈయన కనపడిందల్లా కొనుక్కున్నాడు. ఏకైకంగా లాభపడింది వైసీపీ ప్రభుత్వంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మిగతా అవన్నీ చిన్న చేపలే. ఎవరిని ఒక్క రూపాయి తినలేదు, మొత్తం ఆయనే తినేసాడు. ఆయన భార్య ఇద్దరు కలిసి డబ్బులంతా ఇంట్లో దాచుకొని పెట్టుకున్నారు. అది జరిగింది. కళ్ళు కనపడుతుంది కదండి, అంతా సమాచారం నాకు తెలియటం కళ్ళ ముందు కనపడుతుంది కదా. జరిగిన ప్రక్రియ అంతా కళ్ళ ముందు కనపడుతూనే ఉందిగా. వాట్ నెక్స్ట్ అంటే ముందు జరగబోయేది ఏంటంటే కూటమి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మద్యం విషయంలో కానివ్వండి, మిగతా విషయాల్లో కానివ్వండి, కూటమి నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ప్రత్యేకించి ఆయన అరెస్ట్ చేయడం కోసం ఏదో బొక్కలు ఎతకాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు, మాకు లేదు. అలా బొక్కలు ఎతకాల్సిన అవసరం, బొక్కలు ఎతికి ఆయన కనిపెట్టి ఆ కలుగులో దాక్కుని ఎలుకుని బయటకు తీయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలే ఆయన వెన్నాడుతున్నాయి. ఆ పాపాలకి ఆయన జైలుకెళ్ళక తప్పదు. నిస్సందేహంగా తీసుకెళ్ళి లోపలేసేస్తే మళ్ళీ అతని జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అయితే నాకు తెలిసేది లేదు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్నయ్య అనగానే భయపడిపోతున్నారు. ఆ పరిస్థితి అయితే రాష్ట్రంలో ఉంది. ఇకపోతే ఇక్కడ నేను ప్రధానంగా ఇంకొక మాట మీకు చెప్పదలుచుకున్నా, మీ ముఖ్యంగా ప్రజలందరికీ. మొన్న జరిగిన 2024లో జరిగిన ఎన్నికల్లో అందరూ సూపర్ 6 హామీలకు ప్రజలు ఆకర్షితులై ఓట్లేశారు అనుకుంటున్నారు. కాదు, జగన్ వ్యతిరేకత. ఈ జగన్ వ్యతిరేకతే కాక ఆ రోజు ప్రధానంగా ప్రజలు కోరుకుంది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ఆ రోజు ప్రజల్లో తీసుకెళ్ళింది కూడా ఒక విచిత్రమైన ఎజెండా. ఈ విచిత్రమైన ఎజెండా గురించి చెప్పాలంటే గుంతలు లేని రోడ్లు వేస్తాం, గంజాయి లేని రాష్ట్రం చేస్తాం, అకృత్యాలు, మర్డర్లు, మానభంగాలు, ఆక్రమణలు ఇవన్నీ లేని రాష్ట్రం చేస్తాం. ఇటువంటి ఎజెండానే ప్రజలు కోరుకున్నారు. ఈ సూపర్ 6 పథకాలను కూడా ప్రజలు అంత పెద్దగా పరిగణలోకి తీసుకోవాలి. నా దృష్టిలో అయితే అతని హయాంలో జరిగిన ఏదైతే ప్రశాంతత కావాలి, గుంటలు లేని రోడ్లు కావాలి, ఆటోలు ఎన్ని ఇరిగిపోయినాయో చూసాం, బస్సులు ఎన్ని ఇరిగిపోయినాయో చూసాం, గుంటలతోటి. గుంటలు లేని రాష్ట్రం ఉంటే చాలయ్యా మాకు అనుకున్నారు. 1వ తారీఖు జీతాలు ఇచ్చే ఉద్యోగం చేస్తే చాలనుకున్నారు ఉద్యోగస్తులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కోరుకుంది మాకు ఏ ప్రభుత్వం అన్నా రానండి, 1వ తారీఖు వస్తే జీతం ఇచ్చే ప్రభుత్వం వస్తే చాలనుకున్నారు. ఆ ప్రభుత్వం అది చంద్రబాబు గారి వల్ల సాధ్యం అవుతుందని నమ్మారు. కాబట్టి ప్రజలందరూ 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి కట్టబెడతాం జరిగింది. ఫైనల్గా ఒకటి చెప్పండి, డిస్టిలరీ విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు కాబట్టి ప్రప్రథమంగా అరెస్ట్ చేయాల్సి వస్తే చంద్రబాబు గారినే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా కొన్ని టీవీ డిబేట్స్లో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధులు పదే లేవనెత్తుతున్న ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? ఆ అధికార ప్రతినిధులకి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, కానీ లెక్కరంటే పొలం గట్ల మీదో చెట్టు చాటునో పుట్ట చాటునో కాసే సారా కాదు. లెక్కరంటే ఖచ్చితంగా డిస్టిలరీ కావాల్సిందే. చంద్రబాబు గారు రాజకీయాల్లోకి వచ్చినాక లెక్కర రాలా, లేకపోతే నేను వచ్చినాక లెక్కర రాలా, మీరు పుట్టినాక లెక్కర రాలా. లెక్కర ఎప్పటి నుంచో సంవత్సరాలుగా ఉంది. ఆ సంవత్సరాలుగా ఉన్న లెక్కర్ని తయారు చేయడానికి ఆ సంవత్సరాలుగానే డిస్టిలరీస్ ఉన్నాయి. ఇవాళ కొత్తగా డిస్టిలరీస్ ఏమి ఏర్పాటు చేయాల్సిన అవసరంలా. దానికి ఒక చరిత్ర ఉంది, అదొక వ్యాపారం. ఆ వ్యాపారంలో ఆ డిస్టిలరీస్ అనేది ప్రధాన పాత్ర. డిస్టిలరీస్ బ్రేవరీస్ లేకుండా బీర్ కానీ లిక్కర్ కానీ
మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది సాధ్యపడదు. మార్కెట్లోకి రా ఇవాళ అర్థం పర్థం లేనోడు హాఫ్ నాలెడ్జ్ గాళ్ళని తీసుకెళ్ళి ఆ సాక్షి టీవీ డిబేట్లో కూర్చోబెట్టి ఏదో మాట్లాడిస్తే అవన్నీ ప్రజలు నమ్ముతారు అనుకుంటే పిచ్చి పొరపాటు. అవన్నీ నమ్మాల్సినంత అవసరం లేదు. డిస్టిలరీస్ ఏమి చంద్రబాబు గారు కనిపెట్టలే, ఎప్పటి నుంచో ఉన్న డిస్టిలరీసే. ఆ డిస్టిలరీస్ని వీళ్ళు ఫీడింగ్ లేకుండా చేసి, ఆ డిస్టిలరీస్ యజమానుల్ని భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళకి ఫీడింగ్ రానియకుండా చేసి, వాళ్ళ బ్రాండ్లు మొత్తాన్ని డిపోల్లో పెట్టి వాటికి వెయిటేజ్ ఛార్జీలు వేయించి వాటిని అమ్మనీయకుండా చేసి, ₹1 వెనక్కి ఇవ్వకుండా, బీర్లు అయితే ఎక్స్పైరీ అయ్యేదాకా కొంచెం ఎక్స్పైరీ అయినాక రోలర్స్తో తొక్కిచ్చి ఇంత నానా ఆగం చేసి రచ్చా చేసి ఆ డిస్టిలరీస్ మూత వేసుకునే పరిస్థితి కల్పించి, అప్పుడు వీళ్ళు చెప్పిన మాట ఇన్నిలాగా వాళ్ళని వశపరుచుకొని, ఆ తర్వాత వీళ్ళు భారతరత్న పరమవీర చక్ర అనేటువంటి పనికిమాల బ్రాండ్లని తయారు చేసుకొచ్చి, ఈ పనికిమాల బ్రాండ్లను తెచ్చి జనాల మీద రుద్ది 3 క్యాపిటల్స్, షాటు, భూము, శకలక ఇటువంటి బ్రాండ్లు తయారు చేసి జనాలను ఎత్తున రుద్ది జనాల ప్రాణాలతో ఆడుకున్నారు వీళ్ళు. ఆ ఉసిరే తగులుతుంది. ఆ ఉసిరికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బలైపోవాల్సిందే, తప్పదు. అంటే గత ప్రభుత్వ హయాంలో స్పిరిట్ తాగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అది అందరికీ తెలిసిన విషయమే. మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధ పెట్టిన అంశం అంటే మీ కళ్ళ ముందు బాగున్న వ్యక్తి ఆ స్పిరిట్ తాగి ప్రాణాలు కోల్పోయి మిమ్మల్ని కలిసివేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? 1 కాదు 2 కాదండి, కోకొల్లండి. మీకు రిక్షా కార్మికులు, చిన్నపాటి కార్మికులు ₹300, ₹200 పనికి వెళ్తారు. ఇలాగే వాన పడింది అనుకోండి, ఆ రోజు మధ్యాహ్నం నుంచి పనికి వెనక్కి పంపించేస్తారు ఆ మేస్త్రి గారో లేకపోతే ఆ వానరో. ఆ పూట కూలి 200 ఎంతో ఇస్తారు. ఆ 200 తీసుకొని వాళ్ళు వచ్చి ఈ జేబులోంచి 20, ఈ జేబులోంచి 20, ఈ జేబులోంచి 50 అలా తీసి మడతల్లోంచి తీసి అన్నీ పోగేసి ఆ 200 ఇచ్చి క్వార్టర్ కొండంటే అవి చూస్తూ ఉంటే కళ్ళమ్మట ఆ రోజే నీళ్ళు తిరిగాయి మాకు. ఏంటి దారుణం, ప్రజల్ని ఈ రకమైన మోసం గురి చేయటం ఏంటి. ఈ తాగిన తర్వాత వాళ్ళ అనారోగ్యానికి గురైపోయి ఆ స్పిరిట్ని ల్యాబ్స్లో రఘురామకృష్ణరాజు గారు ల్యాబ్స్లో టెస్ట్ చేయించారు. ఆ రోజే వచ్చింది బయటికి ఈయన భాగవతం అంతా. మొత్తం అసలు ఆర్ఎస్ ఏదైతే ఉందో ఆర్ఎస్ని డైరెక్ట్గా దాన్ని ప్యూరిఫై చేయకుండా పరమ నీచమైన ఆర్ఎస్ని నింపేశారండి. రెక్టిఫైడ్ స్పిరిట్ లిక్కర్ తయారవడానికి మూలం అది. ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ని వీళ్ళు అలాగే బాటిల్స్లో నింపేసి అమ్మేశారండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పాయసం ఒకటే, పాత్రలే వేరు. చీపికి అదే మందు, 160కి అదే మందు, 180కి అదే మందు, 200కి అదే మందు, 250కి అదే మందు, ఓన్లీ బాటిల్సే మార్పు. అంత నీచమైన వ్యాపారం చేశారు, అంత నీచంగా దోచేశారు. చాలా వరస్ట్గా దోచేశారు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని. ఆరోగ్యాన్ని గుల్ల చేశారు, డబ్బు గుల్ల చేశారు. మనుషులు చావుకి తీసుకెళ్ళి చావు అంచున ఉంచోబెట్టారు. వాళ్ళందరినీ కోల్పోయారండి. లేబరు అంటే జనరల్గా రోజువారీ కష్టం చేసుకునే కూలి సాయంత్రానికి మందు తాగడానికి సమాజం అలా అలవాటు చేసింది. సమాజంలో మనందరం భాగస్వాములమే. దీంట్లో అందరూ కూడా ఆ భాగస్వాములు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అందరూ సాయంత్రానికి తాగడం అలవాటు పడిపోయారు. ఇవాళ అలవాటు నుంచి బయటికి రాలేరు, దూరం చేయడం జరిగే పని కాదు. మద్య నిషేధం అనేది కంప్లీట్గా అదొక అసాధ్యమైన పని, అది జరగదు. మద్య నిషేధం గురించి ఆలోచించడం మానేసి మద్యపాన వ్యతిరేక ప్రచారం మీద దృష్టి పెట్టి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఇప్పుడు దాకా. అటువంటిది ఈయన ఇచ్చిన మందు తాగి అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్ తీసుకొని చనిపోయిన వాళ్ళు కోకొల్లలండి, కోకొల్లలు.